లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కార్మిక నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేపడుతున్నాయి. బ్లాక్ డే సందర్భంగా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ యొక్క నల్ల చట్టాలను ఏ విధంగా చూస్తున్నారు? ప్రభుత్వ వైఖరి మీద మీ అభిప్రాయం? అనేక పోరాటాలతో సాధించుకున్నటువంటి స్వాతంత్రం అనంతరం కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని మోడీ ప్రభుత్వం ఆ స్వాతంత్ర పోరాటంలో ఎట్లా పాల్గొనలేదు, వాళ్ళకి ఆ చరిత్ర లేదు. అయితే ఈరోజు అంతా కూడా మార్చివేసి చరిత్ర మార్చాలని ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పెట్టుబడులకు అనుగుణంగా ఈ 4 లేబర్ కోడ్స్ 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయడాన్ని ఈరోజు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ బ్లాక్ డేగా నిర్వహించి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఫిబ్రవరి 12వ తేదీనే దాదాపు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో 36 కోట్ల మంది పాల్గొన్నారు. దాన్ని కూడా ఏమాత్రం చలించలేదు. అయినా ఈరోజు అమలయ్యే చట్టాలు కార్మికులకి చాలా పెనుభారంగా ఉన్నాయి. ఈరోజు సమ్మె చేసే హక్కు కానీ, ఉద్యోగ భద్రత కానీ, అదేవిధంగా అక్కడ సౌకర్యాలు కల్పించాలన్నా యాజమాన్యాలను అడిగి వాళ్ళు దయాదాక్షిణ్యాలపైన ఉండే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఈ కార్మిక చట్టాలను పూర్తిగా కోర్సుని రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అయితే మీరు చెప్పండి, అసలు ఈ యొక్క చట్టాల వల్ల కార్మికులు కానీ సంఘటిత కార్మిక వర్గం కానీ ఏ విధంగా నష్టపోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల వలన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుండి సాధించుకున్నటువంటి యూనియన్లు పెట్టుకునే హక్కు మొదలుకొని, అదేవిధంగా సమ్మె చేసేటువంటి హక్కు మొదలుకొని, అదేవిధంగా మరి జీతాలు పెంచేదానికి సంబంధించి బేరసారాలైనటువంటి అనేకమైనటువంటి కార్మిక హక్కులు కాలరాయబడతాయి. కేవలం ఈ లేబర్ కోడ్స్లో పెట్టుబడిదారులకి అనుకూలంగా, యజమానులకి మరి అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గతంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసేదానికి చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కార్మిక సంఘాలకి మరి హక్కులు ఉన్నాయి. అయితే ఈరోజు ఈ లేబర్ కోడ్స్లో సమ్మె చేసేదానికి సంబంధించి యూనియన్లు పెట్టుకునేదానికి యజమానుల అనుమతి ఉండాలి. అదేవిధంగా సమ్మెలను చట్ట వ్యతిరేకంగా ఈ యొక్క లేబర్ కోడ్స్ చూపించడం వల్ల ఈ చట్టాలు మరి కార్మిక వర్గానికి సమ్మెలు చేస్తే, పోరాటాలు చేస్తే వాళ్ళని మరి కార్మికుల్ని ఒక ఖైదీలుగా, అంటే ఒక మరి హంతకులుగా చూసి వారిపైన జరిమానాలు వేసి, అదేవిధంగా జైళ్ళకు పంపేదానికి సంబంధించి, జీతాలు కట్ చేసేదానికి సంబంధించి యజమానులకి హక్కు కల్పించడం ద్వారా ఈ దేశ కార్మిక వర్గం తిరిగి మరి యజమానులకి బానిసలుగా మారేటువంటి ఒక బానిస వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. అందుకే ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలి. మందబలంతో, నియంతృత్వంతో నియంతలా ఈరోజు దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ని అమలు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆయన ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ భవిష్యత్తులో కార్మిక వర్గం నుంచి వచ్చేటువంటి తిరుగుబాటుని రుచి చూడాల్సి వస్తుంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే కార్మిక చట్టాలు కార్మికుల యొక్క హక్కులను హరిస్తున్నాయి, బానిసలుగా మార్చే పరిస్థితి ఉంది. పెత్తందారీ వ్యవస్థకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 4 చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి, కార్మికులకు వారి హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.